ఇక సపరేట్గా దాని ముందర సపరేట్గా వన్నట్టు చేసిన ఇక అటే వండుకున్నా. ఆహా, నిద్ర వచ్చింది నువ్వు అనుకున్నావు అని అంటే ఇక్కడ పిచ్చోండి నేనా? నాకు నిద్ర పట్టకుండా నేను పిచ్చోళ్ళు లెక్క తిరుగుతాను. 5 నిమిషాలు ఒకసారి ఫోన్ చూసుకుంటా, నా మౌని ఫోన్ చేస్తా అని చెప్పేసి నేను అనుకుంటా. నువ్వు నిద్ర వచ్చింది, నేను మెసేజ్ చేయలేదు, అది ఏంది నువ్వు? ఇదేనా అన్ని పద్ధతి? ఏమోకో నువ్వు కొంచెమైనా సిగ్గులేదు. ఇప్పటికి కూడా ఇంట్లో మాట్లాడుతున్నాను, బయట పేరెట్లోకి వచ్చి మాట్లాడతాను. నా ఇంట్లో ఉంటే మా అమ్మ చూస్తాను. సరే మాట్లాడితే చూస్తే కావచ్చు, కానీ నువ్వు వాట్సాప్ చేయలేదా? అమ్మ ముసదానికి ఏమన్నా చదవద్దా చెప్పు. సెల్ పెట్టుకుంటే డౌట్ రాదు, శ్రద్ధ కప్పుకొని మాట్లాడాలి. సరే కానీ అవన్నీ విడిచిపెట్టు, రోజు చాలు. కానీ మనం రోజు కలుసుకునే కాడికి రేపు కంపల్సరీ నువ్వు రా. నేను రాను. నువ్వు పెళ్ళి అనేసరికి పక్కకు జరుగుతున్నావు, ఏమన్నా అంటే రా రా అని మాట్లాడుతున్నావు. ఇవన్నీ విషయాలు ఎందుకు ఎత్తవి? ముసలి ఉన్నది, పక్క పొంటలు ఉంటున్నారు. నేను అంటే నీకు ఇష్టం ఉందో లేదని ఒకటి ఫస్ట్